అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నానమ్మ కారణమేంట్రా? నానమ్మ అహల్యను ఎందుకు పంపించేస్తుంది? నాన్నమ్మే పంపించింది నాన్న. నేనే పంపించాననడానికి రుజువేంట్రా? నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా చెప్పు. సాక్ష్యం ఉంది. అది చూశాకే అంతా నువ్వే చేశావు అని నాకు అర్థమైంది. ఏంట్రా సాక్ష్యం? చూపించు. నేను రూమ్లో పెట్టిన అగ్రిమెంట్ పేపర్ ఆయన చేతికి ఎలా వెళ్ళింది? ఆయన ఎప్పుడు తీసుకున్నారు? అదే బాబు, అదే కాగితం. ఇందాక నేను వెతికితే దొరకలేదు. బిడ్డ పుట్టగానే నన్ను బాబుని వదిలేసి అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నాన్నమ్మ అహల్యతో రాయించుకున్న అగ్రిమెంట్ పేపర్ ఇది. అహల్య వెళ్ళిపోవడానికి నాన్నమ్మే కారణం అనడానికి ఇదే సాక్ష్యం. నేను చెన్నై వెళ్ళినప్పుడు నా మెడికల్ ఫైల్లో ఇది కనిపించింది. అహల్య ఇది చూస్తున్నప్పుడే రాజుగారు నాకు ఫోన్ చేసి అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు. అందుకే ఇమ్మీడియట్గా నేను చెన్నై నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను ఆయన బట్టలు సర్దుతున్నప్పుడు పొరపాటున బట్టలతో పాటు ఆ అగ్రిమెంట్ సూట్ కేసులోకి వెళ్ళిందేమో. అది ఆయన కంట పడకూడదు అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఓసే అహల్య, ఎంత పనిచేసేవే! అగ్రిమెంట్ గురించి ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా గౌతమ్ గాడికి తెలియకూడదని చెప్తే తెలివిగా వాడి సూట్ కేసులోని అగ్రిమెంట్ పేపర్ పెట్టి పంపిస్తావా? నన్నిరికించావు కదే. మీరే చదవండి. ఇప్పుడు చెప్పు నాన్నమ్మా, ఇప్పుడేమంటావు? అహల్య వెళ్ళిపోయింది నీ వల్ల కాదా? నీ కండిషన్ వల్లే అహల్య వెళ్ళిపోయింది కదా. అంతా బాగుంటుంది అనుకునే టైంలో ఇలా దొరికిపోయావింటే ముసల్దానా. ఇప్పుడు ఎలా బయటపడతావు? ఇప్పుడు చెప్పు నాన్నమ్మా, తప్పెవరిది? నీది కాదా? నా తప్పు ఎలా అవుతుందిరా? ఈ కాగితానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. సంబంధం లేకపోవడం ఏంటి? ఇదంతా చేసింది నువ్వే కదా, ఇది రాయించింది నువ్వే కదా. ఇది నేనే రాయించాను అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందట్రా? ఇందులో నా ప్రస్తావన ఉందా? నా పేరుందా? నేనే రాయించాను అనడానికి రుజువేంటి చెప్పు. అది తీసుకున్న నిర్ణయానికి నాకేంట్రా సంబంధం? నన్నెందుకు నిందిస్తున్నావు? అబద్ధం చెప్పకండి. ఆ రోజు ఆ లెటర్ మీరే రాయించారు, అందుకు నేనే సాక్ష్యం. హేయ్ నర్మయ్, నోటికొచ్చింది వాగేవంటే చెప్పు తీసుకుని కొడతాను వేదవా.
నేనెందుకు రాయిస్తానురా? నాకేంటి అవసరం? నువ్వే రాయించావు నాన్నమ్మా. ఎందుకంటే నీకు మొదటి నుంచి అహల్య అంటే ఇష్టం లేదు. అహల్యని నువ్వు కోడలిగా అంగీకరించను అని చెప్పావు. ఆ రోజు శ్రీమంతం రోజు కూడా ఈ అదితి ఏదో చెప్పిందని ఇంట్లో నుంచి గెంటేశావు. ఇప్పుడు కూడా అహల్యని నువ్వే పంపించేశావు. మొత్తం నువ్వే చేశావు. ఒక నిమిషం ఆగరా. అంతా నానమ్మే చేసిందని చెప్తున్నావు? అవును నాన్న, అంతా నాన్నమే చేసింది. నానమ్మ చెబితే అహల్య వెళ్ళిపోయిందో లేక తనకు తానుగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిందో కాసేపు ఆ విషయం పక్కన పెట్టు. నీకు అహల్య అంటే ఇష్టం కదా, అహల్యకు కూడా నువ్వంటే ఇష్టం కదా. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ అదితి మెడలో తాళి కట్టాల్సిన నువ్వు అహల్యకు తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావు. మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉన్నారు. అలాంటి అహల్య నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా? అది తప్పు కదా? ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని పెద్ద ఆవిడ గారు కండిషన్ పెట్టారు సార్. సరే, నువ్వు అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు, తప్పు చేశావు. ఆ తప్పుకి మాకు నీకు గొడవలున్నా కూడా మేము అహల్యని బాగానే చూశాం కదరా. కనీసం నాతో కానీ, మీ అమ్మతో కానీ, మీ అక్కాబావలతో కానీ ఎవరితో అయినా కనీసం వెళుతున్న సంగతి చెప్పిందా? ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? అది అహల్య చేసిన తప్పు కదా? అలా అడగరా. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకేం సంబంధం? ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా మేమంతా సర్దుకుపోతూనే ఉన్నాం. కానీ అహల్య మాత్రం కనీసం రోజుల బిడ్డ అని కూడా చూడకుండా బాబును వదిలేసి వెళ్ళిపోయింది. అది పక్కన పెట్టేసి నానమ్మ మీద అరుస్తున్నావు. కనీసం నీ కొడుకు గురించేనా నువ్వు ఆలోచించవేంట్రా? అహల్య ఎలాగో ఆలోచించలేదు. నువ్వు కూడా ఆలోచించకుండా వచ్చి రాగానే నా మీద అరుస్తున్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో, తను ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. తను ఎక్కడున్నా నేను తిరిగి తీసుకొస్తాను. అహల్యని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఏం తెలుసుకుంటావురా? అది ఇంట్లో ఉండకూడదని, మళ్ళీ తిరిగి రాకూడదని నిర్ణయించుకుని వెళ్ళిపోయింది.